బ్రాంకైటిస్ అనేది మనకి ఏంటంటే మనకి చెస్ట్ లంగ్స్ రీజియన్‌లో ఎప్పుడైతే మనకి ఇన్‌ఫ్లమేషన్ అనేది ఫార్మ్ అవుతుందో, అంటే మనకి ఎయిర్ ప్యాసేజెస్‌లో బ్లాకేజెస్ అనేటివి ఎప్పుడైతే ఫార్మ్ అవుతాయో, బ్రాంకియల్ ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఈ బ్రాంకైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి బ్రాంకైటిస్ అనేది. అవి 2 రకాలుగా ఉంటాయి. అక్యూట్ బ్రాంకైటిస్ అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ అని 2 రకాలుగా ఉంటాయండి. అక్యూట్ బ్రాంకైటిస్ అంటే మనకి ఏంటంటే యూజువల్లీ ఇవి షార్ట్ డ్యూరేషన్‌లో, అంటే మనకి కొన్ని డేస్‌లో, అంటే లైక్ 1 వీక్‌లో, 10 డేస్‌లో వచ్చి అవి మనకి మైన్యూట్ సింప్టమ్స్ లైక్ కోల్డ్ కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, నోస్ బ్లాకేజ్ కానివ్వండి, ఇటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు వాటిని అక్యూట్ బ్రాంకైటిస్ అనేసి అంటామండి. నెక్స్ట్ క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటంటే కొంత డ్యూరేషన్ నుంచి, అంటే లైక్ ఎలా అంటే ఒక 6 మంత్స్ డ్యూరేషన్ నుంచి కానివ్వండి, ఒక 8 మంత్స్ డ్యూరేషన్. ఆ డ్యూరేషన్‌లో మనకి సింప్టమ్స్ లైక్ కఫ్ రావడం కంటిన్యూయస్‌గా, ఫ్రీక్వెంట్‌గా నోస్ బ్లాకేజ్ అవ్వడము, నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ నోస్ ఉండడము, కోల్డ్ ఉండడం పర్సిస్టెంట్‌గా, నెక్స్ట్ చెస్ట్ మనకి లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ లైక్ మ్యూకస్ లాంటిది ఫార్మ్ అవ్వడం, థిక్ ఎక్స్‌పెక్టరేషన్ లాంటి స్పుటమ్ ఫార్మ్ అవ్వడం, ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనము క్రానిక్ బ్రాంకైటిస్‌లో చూస్తాం. దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అనేసి అంటామండి. సో, యూజువల్లీ మనకి ఇవి ఎలాంటి ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే గనుక చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్మోకింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, డ్రింకింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, అంటే యూజువల్‌గా ఎయిర్ పొల్యూషన్స్ ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో ఎవరైతే ఉంటారో ఆ పీపుల్స్ ఏంటంటే అక్కడ ఇండస్ట్రీస్ నుండి వచ్చే ఏదైతే బ్యాక్టీరియల్ ఏజెంట్స్, అంటే హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్, వాటి నుంచి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి మనకుంటాయి. లంగ్స్‌లో బ్లాకేజెస్ అనేటివి అటాక్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి హెరిడిటరీ జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే గనుక, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే గనుక దానివల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే హైపర్‌గా సీక్రెట్ అవుతుందో, అంటే హైపర్‌గా వర్క్ అవుతుందో, అప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. ఇలాంటి కాజేటివ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయండి. మనకి నెక్స్ట్ వచ్చేసి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకేంటంటే నోస్ బ్లాకేజ్ అనేది ఉంటుంది. కోల్డ్ ఉంటుంది. కంటిన్యూయస్‌గా కఫింగ్ అనేది ఉంటుంది. కఫ్ దగ్గుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు బ్లడ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లంగ్స్‌లో మ్యూకస్ ఫార్మేషన్, అది కూడా మళ్ళీ ఏంటంటే మనకి థిక్ వైటిష్ కలర్ కానివ్వండి, గ్రేయిష్ కలర్ కానివ్వండి, గ్రీనిష్, యెల్లోయిష్ కలర్‌లో మనకి ఎక్స్‌పెక్టరేషన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి మ్యూకస్ ఫార్మేషన్ అవ్వడం వల్ల. నెక్స్ట్ చెస్ట్‌లో పెయిన్ అనేది బ్రెత్‌లెస్‌నెస్‌గా అనిపిస్తూ ఉంటుంది. బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ హెవీనెస్ ఆఫ్ ద చెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రన్నింగ్ నోస్ కానివ్వండి, కంటిన్యూయస్‌గా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ అవుతూ ఉంటుంది. యూజువల్‌గా కఫ్ అనేది మనకి ఎక్కువగా మనకి నైట్ టైమ్‌లో కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ టైమ్‌లో ఇటువంటి సింప్టమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. స్నోరింగ్ కూడా వస్తూ ఉంటుంది. గురక కూడా వస్తూ ఉంటుంది నోస్ బ్లాకేజెస్ వల్ల. ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనకి బ్రాంకైటిస్‌లో కనిపిస్తూ ఉంటాయండి. అండ్ ఇలాంటి బ్రాంకైటిస్ డిసీజ్‌తో ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళకి ఎలాంటి డైట్ అనేది, అంటే ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అనేది చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి చింతపండు పులుపు, టమాటా, డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ కర్డ్ అవాయిడ్ చేయాలి. కూల్ థింగ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ వాటర్, ఫ్రోజన్ ఏవైతే ఐటెమ్స్ ఉంటాయో కూల్ వాటర్ కానివ్వండి, ఎక్స్‌పోజర్ టు కూల్ వెదర్, చల్లగాలికి వెళ్ళినప్పుడు మనం నోస్‌ని కానివ్వండి, ఇయర్స్‌ని కానివ్వండి కవర్ చేసుకోవడం మాస్క్ తోటి. ఇలాంటి ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బనానా కానివ్వండి, ఫ్రూట్స్‌లో బనానా తీసుకోకూడదు. పైనాపిల్ కానివ్వండి, ఆరెంజెస్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే మనకి మ్యూకస్ ఫార్మేషన్ అనేది ఫార్మ్ అవ్వకుండా, లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ అనేది చేరకుండా అవకాశం అనేది ఉంటుందండి. సో, ఇలాంటి బ్రాంకైటిస్ డిసీజ్‌తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే మనకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉందండి. హోమియోపతిలో ఏంటంటే మనకి బ్రాంకైటిస్‌కి యూజువల్లీ రూట్ కాజ్ నుంచి, అంటే ప్రాబ్లమ్ ఎక్కడైతే స్టార్ట్ అయితుందో రూట్ కాజ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం కాబట్టి మనకేంటంటే ఫ్యూచర్‌లో మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫార్మ్ అవ్వకుండా, మళ్ళీ రిపీటెడ్‌లీ రీఅకర్ అవ్వకుండా పూర్తిగా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ తోటి అవైలబుల్‌గా ఉంటుంది. సో, హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకి ఇవి న్యాచురల్లీ
ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో హోమియో మెడిసిన్స్కి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. మనం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ప్రాపర్ డైరెక్షన్లో వాడుకుంటే కనుక మనకి ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా రీయకర్ అవ్వకుండా తగ్గించుకునే అవకాశం అనేది కనిపిస్తుంది అన్నట్టు. సో మనకి ఈ డిసీజ్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో మీరు మా మెడినైన్ హాస్పిటల్ని సంప్రదించండి. మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఇమ్యూనిటీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.